పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మరోసారి పోలీసులపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గుత్తికొండకు చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త పఠాన్ను తెల్లవారుజామున పిడుగురాళ్ల పోలీసులు తీసుకెళ్లారు. టీడీపీ నేతలపై పెట్టిన కేసును విత్డ్రా చేసుకోమని పఠాన్ కరీంపై పోలీసులు తీవ్ర ఒత్తిడి చేశారు. తన భర్తను పోలీసులు అక్రమంగా నిర్బంధించడంపై హైకోర్టులో హెచ్పీఎస్ కార్పస్ పిటిషన్ వేసింది పఠాన్ భార్య. దీంతో పోలీసులు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. పఠాన్ కరీం మీ దగ్గరే ఉన్నాడా అని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. తమ ఆధీనంలోనే ఉన్నాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఎందుకు తీసుకొచ్చారని పోలీసులను ప్రశ్నించగా కౌంటర్ కేసుల్లో రాజీ చేసుకోవడానికి తీసుకొచ్చినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. ఏ అధికారంతో కేసును విత్డ్రా చేస్తారని పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును తానే విచారిస్తానని న్యాయమూర్తి తెలిపారు. రేపు పఠాన్ను కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించారు. రేపటి వరకు పఠాన్ను ఎంఆర్ఓ వద్ద ఉంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ నడి తెలుసుకుందాం. అశోక్, పఠాన్ కరీం గుర్తుకు చెందిన వ్యక్తి 2018లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కొంతమంది నాయకులు సుమారితో పాటు మరో 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు జాయిన్ అయ్యారంటూ అతని పైన దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో కరీం తీవ్రంగా గాయపడ్డాడు. అప్పుడు కరీం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత అక్కడ గుత్తికొండ నుంచి, అంటే తెలుగుదేశం నాయకుల బెదిరింపులతో గుత్తికొండ నుంచి నగరికల్లో అతను వచ్చేసాడు. పూర్తిగా నగరికల్లోనే ఫ్యామిలీ ఉంది, ఇక్కడే చిన్న చిన్న పనులు చేసుకుంటూ అతను జీవిస్తూ ఉన్నాడు. అయితే ఈ మధ్య కాలంలో తెలుగుదేశం నాయకులు పైన పెట్టిన కేసును విత్డ్రా చేసుకోవాలంటూ తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇదే నేపథ్యంలో తెల్లవారుజామున పోలీసులు వెళ్ళి అతన్ని జీబీటీలో తీసుకొచ్చారు. అతని భార్య ప్రశ్నించింది, మీరు ఎక్కడ వారు, ఏ కేసులో మీరు నా భర్తను తీసుకెళ్తున్నారు అని పదే అడిగినా కనీసం ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు చెప్పలేదు. దీంతో వెంటనే తన భర్త వెంటనే హైకోర్టులో హైవేస్ పిటిషన్. రైట్ అశోక్, థ్యాంక్ యూ.